ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ తో ఎలాంటి నష్టం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే దీనికి అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించింది. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ పై దేశమంతా వాడివేడిగా చర్చ జరుగుతోంది. వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ సరిగ్గా రావడం లేదన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఇదే సమయంలో భారత్ నుంచి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ దిగుమతి చేసుకునే ప్రసక్తే లేదని భూటాన్ ప్రభుత్వం ప్రకటించడం రగడకు దారితీసింది. భారత్ నుంచి సాధారణ పెట్రోల్ ను మాత్రమే దిగుమతి చేసుకుంటామని తేల్చి చెప్పింది. అయితే ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ తో ఎలాంటి నష్టం లేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. శాస్త్రీయ ఆధారాలతోనే ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. ఆటోమొబైల్ కంపెనీలతో చర్చల తర్వాతే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టుగా తెలిపింది. 2013-14 నుంచే పరిశోధనలు జరుగుతున్నట్టుగా వెల్లడించింది. ఇథనాల్ బ్లెండింగ్ తో చాలా ఉపయోగాలు ఉన్నట్టు తెలిపింది. This program, the ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them. భారత్ లో 20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమమైన E20 పెట్రోల్ ను ప్రవేశపెట్టడం 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాల యజమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ సమస్యలు పెరగడం, వాహనాలు అధికంగా అరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. E20 వల్ల మైలేజ్ కొద్దిగా తగ్గుతుందని ప్రభుత్వం తాజాగా అంగీకరించినప్పటికీ మెరుగైన యాక్సలరేషన్, మంచి ఇంజన్ పనితీరుతో పోలిస్తే ఈ ప్రతికూలతలను అధిగమించవచ్చని చెబుతోంది. E20 పెట్రోల్ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు భూటాన్ పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే తన ఇంధనాన్ని మొత్తం నేరుగా భారత్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం భూటాన్ భారత్ నుంచి అధిక ఎక్స్పోర్ట్ క్వాలిటీ గల పెట్రోల్, డీజిల్ ను కొనుగోలు చేస్తోంది. ఇవి భారతీయ పెట్రోల్ బంకుల్లో అమ్మే ఇంధనం కంటే ఖరీదైనవి. అయితే E20 పెట్రోల్ దిగుమతిని భూటాన్ తిరస్కరించింది. భూటాన్ లో ఇంధన నిల్వ సదుపాయాలు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ను నిర్వహించడానికి అనువుగా లేవు. భూటాన్ లోని పర్వత ప్రాంత రహదారులపై అవసరమైన స్థిరమైన పనితీరును E20 అందించకపోవచ్చని అధికారులు భయపడుతున్నారు.